నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. జగన్ కమ్మని ప్రేమ పెద్ద ప్లానింగే అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కమ్మవాళ్ల మీద లేనిపోని ప్రేమ కురిపిస్తున్నారా అని చెప్పేసి అనుమానం వచ్చేలాగానే టైటిల్ కూడా పెట్టాను. అయితే ఎందుకు అలాంటి టైటిల్ పెట్టాను ఏంటి అనే డీటెయిల్స్ పూర్తిగా ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అయితే ఎందుకు అంతలాగా డౌట్ వచ్చేలాగా జగన్మోహన్ రెడ్డి నిజంగా ప్రేమ చూపిస్తున్నారా కమ్మవాళ్ల మీద, లేకపోతే రాజకీయ అవసరాల కోసమే ఇప్పుడు సడన్గా కమ్మవాళ్ల మీద ప్రేమ కురిపిస్తున్నారా, కమ్మవాళ్ల మీద ఆప్యాయత చూపిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి అన్నది అంతుపట్టని ప్రశ్నగా మారింది. ఎందుకంటే గతంలో ఆయన ఎక్కువ సార్లు కమ్మవాళ్లనే టార్గెట్ చేస్తూ మాట్లాడిన వ్యక్తి. ఇంకా మనం కొంచెం వెనక్కి వెళితే 2019 ఎన్నికలకి ముందు కనుక మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి కమ్మ వాళ్ళని ఏ స్థాయిలో టార్గెట్ చేశారనేది మనం మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన హయాంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకే, అధికారులకే పదోన్నతులు కల్పించారని చెప్పేసి కూడా అప్పట్లో ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆయనే ఓపెన్గా మాట్లాడారు. అలాగే ఆయనకి సంబంధించిన పత్రికలు, టీవీ ఛానళ్ళు, వైసీపీకి అనుబంధంగా పనిచేసే పత్రికలు, టీవీ ఛానళ్ళు, వెబ్సైట్లలో కూడా ఇదే వార్తలు వండివార్చారు. అంతేకాదు టీడీపీలో ఉన్నదంతా కమ్మవాళ్లేనని, కమ్మవాళ్ల పెత్తనమే సాగుతుందని, మిగతా వాళ్ళందరినీ కూడా కమ్మవాళ్ళు తక్కువగా చూస్తారన్నట్టుగా అప్పట్లో ప్రచారం చేశారు కూడా. పైగా టీడీపీలో ఈ జన్మభూమి కమిటీల్లో కూడా కమ్మవాళ్ల పెత్తనమే ఉందని, వాళ్ళంతా కూడా టీడీపీకి అనుకూలంగా పనిచేయని వాళ్ళకి సరిగా ఈ సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేయలేదు అన్నట్టు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నా కూడా వాళ్ళు డబ్బులు వసూలు చేశారన్నట్టు, ఇలా రకరకాల కథనాలన్నీ కూడా ఎక్కడ అవకాశం దొరికితే కమ్మ సామాజిక వర్గాన్ని డ్యామేజ్ చేయడానికి అక్కడ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు అప్పట్లో. అయితే అది ఆ టైంలో వైసీపీ కలిసి వచ్చిన అంశమే. కానీ అదే ప్రతిసారి కలిసి వస్తుందని చెప్పలేం కదా. చావుకి పెళ్ళికి ఒకే మంత్రం వాడతారా? వాడరు కదా. దేనికి దానికే మంత్రాలు ఉంటాయి. అలాగే 2019 ఎన్నికలకి పనిచేసిన స్ట్రాటజీ 2024 ఎన్నికలకు కూడా పనిచేస్తుంది అనుకుంటే అది పొరపాటే, రాజకీయ తప్పిదమే. జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు ఫెయిల్ అయినట్టే. సో అది క్లియర్ కట్గా 2024 ఎన్నికల్లో అర్థమైంది. మనం ఇంకా చూసుకుంటే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి 3 ఎంపీ సీట్లు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 3 ఎంపీ సీట్లు ఇచ్చారు. అది కూడా చాలా తక్కువనే చెప్పాలి. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఒకే ఒక్క ఎంపీ సీట్ ఇచ్చారు. కమ్మవాళ్ళకి ఒకే ఒక్క ఎంపీ సీట్ ఇచ్చారు. 2019లో 3 ఇచ్చారు, కానీ 2024 వచ్చేసరికి ఒకే ఒక్కటి ఇచ్చారు. ఇంకా చెప్పాలి ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి జమానాలోనే కమ్మవాళ్ళు లేని క్యాబినెట్ని మనం చూడొచ్చు. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్కి ఎన్నికలు జరగటం మొదలుపెట్టిన దగ్గర నుంచి క్యాబినెట్లో కమ్మవాళ్ళు లేని క్యాబినెట్ లేదు. ఏ ముఖ్యమంత్రి తీసుకున్నా సరే, ఏ ముఖ్యమంత్రి జమానా తీసుకున్నా సరే, మనకి చాలామంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా, నాయకులు కూడా ముఖ్యమంత్రులుగా పనిచేశారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి కావచ్చు, భవనం వెంకట్రామరెడ్డి కావచ్చు, లేకపోతే మర్రి చెన్నారెడ్డి కావచ్చు, ఇలా చెప్పుకుంటే పోతే చాలామంది ఉన్నారు. అలాగే రాజశేఖర్ రెడ్డి కూడా, జగన్మోహన్ రెడ్డి తండ్రి, ఆయన క్యాబినెట్లో కూడా కమ్మవాళ్ళకి చోటు ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లోనే కమ్మవాళ్ళకి చోటు లేకుండా ఒక క్యాబినెట్ మొత్తాన్ని ఆయన నడిపించారంటే 2019లో గెలిచిన తర్వాత కొడాలి నానికి అవకాశం కల్పించారు జగన్మోహన్ రెడ్డి. క్యాబినెట్లో మంత్రిగా తీసుకున్నారు. 2 ఏళ్ళో 2.5 ఏళ్ళో ఉన్నాడు. ఆ తర్వాత ఆయన్ని తీసేశారు, కొత్త వాళ్ళకి అవకాశం కల్పించారు. కానీ 2వ టర్మ్ క్యాబినెట్లో అసలు కమ్మవాళ్లే లేకుండా 2 ఏళ్ల పాటు క్యాబినెట్ని రన్ చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆ ఘనత ఆయనకు ఒక్కడికి మాత్రమే దక్కుతుంది. అలాగే కేవలం 11 మందికి మాత్రమే ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి కమ్మవాళ్ళకి అవకాశం ఇచ్చారు 2019లో. అది 2024కి వచ్చేసరికి ఇంకా తగ్గిపోయింది. కేవలం 9 మందికి మాత్రమే అవకాశం ఇచ్చారు. వాళ్ళు ఎవరు ఏంటి అనేది ఒకసారి మీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. విశాఖ తూర్పు నుంచి ఎంవివి సత్యనారాయణని పోటీ చేయించారు. ఈయన 2019 ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఈయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. దెందులూరు నుంచి అబ్బయ్య చౌదరిని పోటీ చేయించారు. ఈయన 2019లో గెలిచారు. మళ్ళీ అదే దెందులూరు నుంచి అబ్బయ్య చౌదరిని దించారు. గన్నవరం నుంచి వంశీకి అవకాశం కల్పించారు. గతంలో గన్నవరం నియోజకవర్గం నుంచి 2019లో వంశీ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు. ఆయన తెలుగుదేశం పార్టీలో గెలిచి వైసీపీలోకి జంప్ అయ్యారు. అయితే ఇదే గన్నవరంలో 2019లో యార్లగడ్డ వెంకట్రావుకు అవకాశం కల్పించారు. యార్లగడ్డ వెంకట్రావు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. ఇక కొడాలి నాని చెప్పేదేముంది,
గుడివాడ నియోజకవర్గం అంటే నేనంటేనే గుడివాడ నియోజకవర్గం, గుడివాడలో నేను పోటీ చేసినంతకాలం వైసీపీ ఓడిపోదు, నేను ఓడిపోను, నేనున్నంతకాలం వైసీపీ ఉంటుంది, గుడివాడ ఉంటుంది అన్నట్టుగా, అసలు తాను లేకపోతే గుడివాడే లేదన్నట్టుగా చెప్పుకొచ్చారు కొడాలి నాని. ఆయనకే అవకాశం ఇచ్చారు 2024 ఎన్నికల్లో. ఇక విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి దేవినేని అవినాష్ పోటీ చేస్తే, తెనాలి నుంచి అన్నాబత్తుని శివకుమార్ పోటీ చేశారు. వినుకొండ నుంచి బొల్లా బ్రహ్మనాయుడు, పెదకూడపాడు నుంచి నంబూరు శంకర్రావు, అలాగే చీరాల నుంచి కరణం వెంకటేష్. చిత్రం ఏంటో తెలుసా? వీళ్ళంతా ఓడిపోయారు, వీళ్ళంతా ఓటమి పాలయ్యారు. ఒక్కళ్ళు కూడా గెలవలేదు 2024 ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గం నుంచి. కమ్మ సామాజిక వర్గం నుంచి పోటీ చేసిన ఈ 9 మంది ఓటమి. 2024 ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గం నుంచి పోటీ చేసిన, వైసీపీ తరఫు నుంచి పోటీ చేసిన 9 మంది ఓడిపోయారు. సో మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఇక కమ్మ సామాజిక వర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి జమానాలో ఒక్క ఇన్ఛార్జ్ కూడా లేరు. ఈ టర్మ్లోనే, అంటే కొంచెం దాన్ని ఏమంటారు, క్షవరం అయితే కానీ వివరం తెలిసి రాదు అన్నట్టు 2024 ఎన్నికల్లో ఘోరమైన ఓటమి తర్వాత కృష్ణా జిల్లా నుంచి, ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా దేవినేని అవినాష్కి ఇచ్చారు అవకాశం. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా దేవినేని అవినాష్కి అవకాశం ఇచ్చారు. ఇంకా ఆ తర్వాత చూస్తే 2019లో కమ్మ వాళ్ళ, అంటే అసలు కమ్మ ఊసే లేకుండా క్యాబినెట్ని కూడా 2019 నుంచి 24 మధ్య 2 సంవత్సరాల పాటు కమ్మ ఊసే లేకుండా క్యాబినెట్ని నడిపిన ఘనత కూడా ఆయనకి దక్కుతుంది. కాబట్టి 2029 ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఈయన ఇప్పుడు కమ్మ జపం చేస్తున్నారు. అందుకనే ఇప్పుడు కొన్ని నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలుగా కమ్మ వాళ్ళని పెట్టారు. గతంలో సామినేని ఉదయ్ భాను ఉండేవాళ్ళు వైసీపీ తరఫు నుంచి, జగ్గైపేట నియోజకవర్గం. సో ఆయన ప్లేస్లో ఇప్పుడు కమ్మ అతనే తీసుకొచ్చారు. సో అలాగే ఇంకొక నియోజకవర్గం ఇక్కడ మనం చూస్తే పెనమలూరు నియోజకవర్గం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ నియోజకవర్గాన్ని కూడా దక్కించుకోవాలి అనే ఉద్దేశంతో మొన్న జోగి రమేష్కి ఇచ్చారు. అయితే జోగి రమేష్ అక్కడ పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. ఇప్పుడు దేవభక్తుని చక్రవర్తికి అక్కడ అవకాశం కల్పించారు. అలాగే మనం ప్రకాశం జిల్లాలో చూసుకుంటే హనిమిరెడ్డికి అవకాశం కల్పించారు అద్దంకి నియోజకవర్గం నుంచి 2024 ఎన్నికల్లో. ఇప్పుడు అక్కడ అక్కడ వచ్చేసి కొత్తగా ఒక డాక్టర్ గారిని తీసుకొచ్చి పెట్టారు. సో ఆయన చింతలపూడి అశోక్ కుమార్, ఆయనకు కూడా ఈసారి కమ్మవారికే అవకాశం ఇవ్వటం జరిగింది. ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. సో ఇలా కొంతమంది కమ్మవాళ్ళని అక్కడ ఉంచే ప్రయత్నం చేస్తున్నారనమాట. అంటే ఇంకా కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కమ్మ సామాజిక వర్గం నుంచి అని చూస్తున్నారు. నిజానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కమ్మవాళ్ళు కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారని చెప్పుకోవాలి కంపేర్ టు జగన్మోహన్ రెడ్డి. కొన్ని నియోజకవర్గాలు ఉంటాయి, ఎంపీ స్థానాలు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే స్థానాలు కావచ్చు, వాటిల్లో కమ్మవాళ్ళని తప్ప వేరే సామాజిక వర్గాలకి పోటీ చేసే అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు. ఒకవేళ ఎవరినన్నా తప్పించాలన్నా మళ్ళీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళనే తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఏలూరు నియోజకవర్గం, అక్కడ ఎంపీ సీట్లు ఎప్పుడూ కమ్మవాళ్లే ఉండేవాళ్ళు. గుంటూరు ఎంపీ స్థానం, ఇది కూడా కమ్మవాళ్ళకి ఎక్కువగా అవకాశం కల్పిస్తూ ఉండేవాళ్ళు. నరసరావుపేట ఎంపీ స్థానంలో కూడా కమ్మవాళ్ళు ఎక్కువగా పోటీ చేసిన సందర్భం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈసారి అంతా మార్చేశారు. ఏలూరు నుంచి కూడా ఎంపీ అవకాశాన్ని ఇవ్వలేదు, గుంటూరు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇచ్చారు. అలాగే విజయవాడ ఎంపీ కూడా మార్చేద్దాం అనుకున్నారు 2024 ఎన్నికల్లో. కానీ టీడీపీ నుంచి అప్పుడే వైసీపీలోకి జంప్ అయ్యారు కేశినేని నాని. ఇక ఆయనకి ఇవ్వక తప్పలేదు. ఈసారి కూడా 2029 ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని విజయవాడ ఎంపీ టికెట్ని కమ్మ సామాజిక వర్గానికి కాకుండా వేరే సామాజిక వర్గానికి, అంటే బీసీలకి కానీ ఎస్సీకి కానీ ఇద్దామనుకున్నారట. సో అలా చేస్తే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు, బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు పడతాయి. కమ్మవాళ్ళని ఎలాగోలా ప్రసన్నం చేసుకోవచ్చులే, మిగతా నాయకులందరినీ కూడా ఉపయోగించుకుని, అంటే దేవినేని అవినాష్ లాంటి వాళ్ళని, కేశినేని ఫ్యామిలీ నుంచి నాని లాంటి వాళ్ళని, ఇలాంటి వాళ్ళని అందరినీ ఉపయోగించుకుని, అంటే వాళ్ళు కేశినేని నాని చూస్తే ఇప్పుడు రాజకీయాలకి దూరంగా ఉన్నప్పటికీ కూడా ఇంటర్నల్గా ఎక్కడో వైసీపీ మీద ప్రేమ చూపిస్తూనే ఉన్నారు. కాబట్టి అనే అనుకోవచ్చు ఆయన రాజకీయాల్లో లేకపోయినా. అందుకని చెప్పేసి ఆయన ద్వారా అయినా కొన్ని ఓట్లని రాబట్టుకోవచ్చు. ఇక కొంతమంది ఇన్ఛార్జీలు ఉండనే ఉన్నారు.
వాళ్ళందరినీ ఉపయోగించి కమ్మ సామాజిక వర్గం ఓట్లు కూడా పడేలా చూసుకోవచ్చు. బీసీకి ఇద్దాము, పైగా బీసీకి ఇచ్చాము లేదా ఎస్సీకి ఇచ్చామనే పేరు కూడా దక్కుతుంది. పైగా వాళ్ళు ఇంకా ఎన్ఆర్ఐలు ఉంటే ఇంకా మంచిది, డబ్బుకి కూడా కొదవ ఉండదు. ఎక్కడ మనం ఆ పార్టీ ఖర్చు అంటే రాజకీయం ఎలక్షన్ ఖర్చులు కూడా ఆలోచించుకునే అవసరం ఉండదని చెప్పేసి చాలా లోతైన ఆలోచన చేశారట జగన్మోహన్ రెడ్డి. దాని మీద మనం వీడియో కూడా చేశాం. అయితే ఇప్పుడు మళ్ళీ మనసు మార్చుకొని కమ్మవాళ్ళకి ఇచ్చేస్తే పోతుంది విజయవాడ ఎంపీ సీటు, పైగా గుంటూరు కూడా కమ్మవాళ్ళనే చూద్దాము అని చెప్పేసి అనుకుంటున్నారట. ఈ ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. సో మరి ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి కమ్మవాళ్ళకి అవకాశం కల్పిస్తారా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తిరిగి కమ్మవాళ్ళ దగ్గరికి వచ్చినంత మాత్రాన, కమ్మవాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఇచ్చినంత మాత్రాన కమ్మ సామాజిక వర్గం ఓట్లన్నీ కూడా గంపగుత్తగా వెళ్ళి వైసీపీకి పడిపోతాయి అని అనుకోవచ్చా? సో ఇక్కడ మళ్ళీ ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది. గతంలో మండల స్థాయి ఇన్ఛార్జీలు చూస్తే కూడా చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. కాబట్టి ఈసారి మండల స్థాయి ఇన్ఛార్జీల విషయంలో కూడా మార్పులు చేర్పులు తీసుకొస్తున్నారట. కొన్ని నియోజకవర్గాల్లోని మండల స్థాయి ఇన్ఛార్జీలు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళు ఇన్ఛార్జీలుగా పెడుతున్నారట. కాబట్టి వైసీపీ నుంచి కమ్మ వాళ్ళకి ప్రయారిటీ పెరుగుతోంది అని చెప్పేసి కొన్ని సంకేతాలని ప్రజల్లోకి పంపించాలని చెప్పేసి, కమ్మ వాళ్ళని మేము ఎక్కడా ద్వేషించడం లేదు, కమ్మ ఓట్లు కూడా మాకు కావాలి, కమ్మ వాళ్ళని కూడా మేము దగ్గర చేసుకుంటామని చెప్పడానికే ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. ఈ ఇన్ఛార్జీలు ఇవ్వటం కావచ్చు, లేకపోతే నియోజకవర్గాల అభ్యర్థుల్ని ఒక రకంగా ఖరారు చేశామని చెప్పేసి సంకేతాలు ఇవ్వటం కావచ్చు, ఇవన్నీ వాటికే సంకేతం అని చెప్పేసి తెలుస్తుంది. సో మరి ఏం జరుగుతుంది? 2029లో కమ్మవారు వైసీపీకి అనుకూలంగా వెళతారా? జగన్మోహన్ రెడ్డి పాచిక పారుతుందా? ఆయన స్ట్రాటజీ ఫలిస్తుందా? తెలియాలి అంటే వేచి చూడాలి. థ్యాంక్ యూ. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.